నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవానికి తరలి వస్తున్న వేలాది మంది భక్తులకు శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు ప్రభాకర్, రాఘవ, వేమారెడ్డి, గణేష్ తదితరులు కోరారు. పరబ్రహ్మం అనే విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినా పలు సేవా కార్యక్రమాలు అందించడానికి మేము సైతం అని ముందు ఉంటున్న శ్రీ అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హిందూపురం ప్రధాన కూడలి సమీపాన ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి పడమర గృహం పక్కన కోనేరు రహదారి వద్ద 40,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. జై నరసింహ, జై జై నరసింహ. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లకు పేరు ముందు రోజు అన్నదాన కార్యక్రమము సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమము గత 7 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము. పేరు ముందు రోజు చేయడానికి కారణం ఏమంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కర్ణాటక భక్తులు అత్యధిక సంఖ్యలో ఈరోజు సాయంత్రమే కదిరికి చేరుకుంటున్నారు. కనుక వారందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారి వరకు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాం. సేవా సమితి తరఫున ప్రతి సంవత్సరము 25,000 మందికి తగ్గకుండా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఇంచుమించు 25,000 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాము. కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారే వరకు అన్నదాన కార్యక్రమం నిర్వీర్యంగా జరుగుతూ ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున ఈ ప్లేస్కి తేరు దాటుకునే వరకు మజ్జిగ ప్యాకెట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తేరు దాటుకున్నాక మధ్యాహ్నం కూడా భోజన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో 120 మూటల 25 కేజీల బియ్యం ప్యాకెట్లు, 120 మూటల బియ్యము వండి ఇక్కడ భక్తాదులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. స్వామి